ఆగస్టు 9-10-2024 అఖిల భారత సదస్సు ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ సంఘీభావ ఉద్యమాలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లి హైదరాబాదులో జరుగును. ఇట్టి సభను విజయవంతం చేయటానికి మేడ్చల్ జిల్లా బాలాజీనగర్లో పాంప్లెట్ ఆవిష్కరించుకున్నారు ప్రజా సంఘాలు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ బాలాజీనగర్ రసీదు ద్రావిడ, పీడిఎం చంద్రమౌళి, టు షేక్ షవాలి, మాస్ లైన్ ప్రవీణ్, ఐఎఫ్టియు శివబాబు, ఏఐఎఫ్టియు మలేష్, చైతన్య మహిళా సంఘం ఆలూరి సావిత్రి, పిఓడబ్ల్యూ సునీత, పుణ్యావతి గారు, ముస్లిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కలేషా సయ్యద్, టీవీఐవి మహబూబ్ బాలు గారు పాల్గొని రేపు జరగబోయే 9-10 అఖిల భారత సదస్సును విజయవంతం చేయాలని ఈ మేడ్చల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైన్యం చేత సంపించి ఎన్కౌంటర్లు అనేది అడుగుతున్నారు. అందులో మామూలు ఆదివాసులే అనేక మంది చనిపోతున్నారు. దానికి ఒక కొత్త పేరు ఆపరేషన్ కగార్. కగార్ అంటే ఆఖరి అని, అంతిమ అని, లేకపోతే చివరి అని అర్థాలతో ఉంటుంది. ఆ కగార్ అనేది కూడా మనకు ఆ వాడక భాషల్లో ఉండదు. ఇది మొత్తం కూడా ఒక కార్పొరేటీకరణ భాగంగా జరుగుతున్నది. అక్కడ ఉన్న పోరాటం ఏదైతే ఉందో ఆదివాసులు చేసేది అది ఆదివాసులదే అనుకుంటున్నారు. అది ఆదివాసులది కాదు, అడవి మన ఈ దేశ ప్రజలందరిది, మనందరిది. వాళ్ళు చేసే పోరాటం కూడా మనందరి తరపు నుంచి చేస్తున్నారు. అక్కడ చెట్లు అవసరం, సహజ వనరులు అవసరం, గుట్టలు అవసరం. ఈ భూమి మీద ఉండే ఏ వనరులైనప్పటికైనా వాటిని కాపాడవలసిన బాధ్యత అందరిది. ఈ దేశ ప్రజలందరి సంపద, దేశ ప్రజలందరి సంపదని కాపాడే బాధ్యత మాత్రం ఆదివాసులే తీసుకొని చేస్తున్నారు. అందుకని మనం కూడా ఆ పోరాటాలకు సాంఘీభావం తెలుపవలసిన అవసరం ఉంది. వాళ్ళ పోరాటంలో మనం చేదోడుగా నిలవవలసిన అవసరం ఉంది. మన ఇక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలుగా మన బాధ్యత కాబట్టి అందులో భాగంగానే రాబోయే ఆగస్టు 9-10 2 రోజులు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజులు దాని మీద విస్తారంగా సదస్సు ఉంటుంది. ఆ సదస్సుకు సంబంధించి ఒక కడపత్రం వేయడం జరిగింది. ఆ కడపత్రమే ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. మనం కూడా దానికి సపోర్ట్ చేస్తూ దానికి వాళ్ళు చేసే పోరాటాలకు మనం అండగా నిలబడుతున్నామని, వాళ్లకు మానసిక ధైర్యాన్ని, సామాజిక బాధ్యతగా మనం ఇవ్వటం కోసమని ఇక్కడ జమైనా ఈరోజు ఆ కడపత్రాన్ని మనం ఇక్కడ మనందరి చేత ఈ వివిధ సంఘాల చేత ఆవిష్కరణ జరుగుతుంది. ఇది నాకు తెలిసిన విడుదల చేస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికి కూడా అభినందనలు. ఏదేమైనా భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి అడవుల్లో ఖనిజ సంపద పేరు మీద ఈ దేశంలో అధికారంలోకి వస్తున్నటువంటి ప్రభుత్వాలు, అది గతంలో యూపీఏ ప్రభుత్వమైనా, ఎన్డీఏ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా సరే కేంద్రంలో అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వాలన్నీ కూడా అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద, భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపద అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది తీసుకోవాలంటే ఆ అడవులలో నివసించేటువంటి ఆదివాసులు ఉన్నారు, కోయలు, గోండు, రకరకాల పద్ధతులలో జీవించేటువంటి వాళ్ళు, అడవులలో అడవి బిడ్డలు ఉన్నారు. అడవిని నమ్ముకొని అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చనిపోతున్నటువంటి వాళ్ళు. బయట సమాజం అంటే ఏంటిదో తెలియనటువంటిది, రాజ్యాంగం కానీ, హక్కులు కానీ, లేకపోతే మంచిగా జీవిస్తున్నటువంటి మనలాంటి పరిస్థితులు వాళ్ళకి తెలియదు. అంత వెనకబడ్డటువంటి మూలాలు కలిగినటువంటి వాళ్ళు ఆ అడవులలో జీవించి అడవులలోనే మరణించేటువంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు కర్కశంగా దాడి చేసి వాళ్ళందరినీ అడవి నుంచి ఖాళీ చేసి ఎలగొట్టాలి. వాళ్ళు ఎక్కడైనా మీ ప్రక్కని, ఇక్కడ మాత్రం ఉండొద్దు, ఇక్కడ ఉంటే ఈ భూమి కింద సంపద ఉన్నది, ఇది మీకు తీసుకుంటాం, మీరు అడ్డం వస్తారు అన్నట్టు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనకాల వేరే మావోయిస్ట్ పార్టీలు ఉన్నాయి, నక్సలైట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళే ఉద్యమాలు నడుపుతున్నటువంటిది కూడా ఒక వాదన ఉన్నది. దాని మీద నిర్బంధం కొనసాగుతున్నది. ఇవాళ అమూజిమల్ ప్రాంతంలో కానీ, లేకపోతే దండకారణ్యాల ప్రాంతాలలో కానీ, ఇట్లాంటి ఏదైతే అడవి ప్రాంతాలనే అక్కడ ఈ పోలీసు బలగాలు పోయి అక్కడ కిడ్నాపింగ్ చేసి ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్కౌంటర్లో సాదాసీదా ప్రజలు
ఈ అమాయకులు ఏం తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళకు నక్సలైట్లకు సంబంధమే లేదు. కట్టెలో పుల్లలో అడవిలో ఉన్నటువంటి ఏదో అది సేకరించుకొని జీవించడానికి కావాల్సినటువంటి దానికోసం అడవులలోకి పోయినప్పుడు వాళ్ళని పట్టుకొని చంపేసి వాళ్ళ చేతుల్లో తుపాకులు పెట్టి వాళ్ళకి డ్రెస్సులు తొడిగి వీళ్ళు మావోయిస్టులు అని చెప్పేసి అటువంటి ముద్రలు వేసి చంపుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది, కొనసాగుతున్న దేశంలో. ఇది చాలా దుర్మార్గమైనటువంటి. కనుక ఏదేమైనా అటువంటి విధానాన్ని మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇలా వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు కానీ బహుళజాతి సంస్థలు కానీ వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి సంపద, భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకుపోయి విదేశాలలో అక్కడ వస్తువులను తయారు చేసేటువంటి ఇక్కడ ముడిసరుకు ఇక్కడ తీసి అది ఇతర దేశాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఒక పక్కన ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు కానీ లేదా ఇతర దేశాలకు ఉపయోగపడుతున్నది. మరి ఆ ఖనిజ సంపద కింద జీవిస్తున్నటువంటి వాళ్ళకు అక్కడ వాళ్ళకు పరిశ్రమ ఏర్పాటు చేస్తే అందులో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకు ఉపాధి చూపించాలి. అట్లా మంచి బ్రతుకుతేరు అంత సంపద ఉన్నప్పుడు ఆ సంపదను యూజ్ చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అట్లా లేకుండా మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ వాసులు గారు, మీరు ఎక్కడో పుట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బ్రతికి మా అడవిని నాశనం చేస్తున్నారు, మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, మీరు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి ముద్రలు వేసి ఎలగొడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఈ భారతదేశంలో ఉన్నది కనుక అందుకని దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం, కర్తవ్యం అందరి మీద ఉంది కనుక మరి దాని మీద పర్టికులర్గా 9-10 తేదీలలో జరిగేటువంటి సదస్సు ఉందో మంచి ఒక అవగాహన సదస్సు ఉంటుంది. అది ఒక మంచి ఇది. అట్లాగే దానికి ఆహ్వాన సంఘం కూడా వేశారు, మంచి మంచి మేధావి వర్గం కూడా దాంట్లో ఉన్నది. అటువంటి కరపత్రాన్ని ఇలా జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి ఈరోజు హక్కులు, కార్పొరేటీకరణ, సంఘీభావ ఉద్యమాలు అనే అంశంపై ఆగస్టు 9-10 తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా తదితర ప్రాంతాల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు అండగా ఈరోజు ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టే క్రమంలో ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసులను మావోయిస్టుల పేరిట కాల్చి చంపుతూ ఎన్కౌంటర్ల పేరు మీద ఈరోజు హత్యాకాండకు పాల్పడుతున్నారు. ఇలాంటి అమానవీయ మారణకాండ నిరసిస్తూ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టే క్రమంలో జరుగుతున్న ఆదివాసుల పోరాటానికి సంఘీభావం తెలపవలసిన అవసరం ఈరోజు బుద్ధిజీవుల మీద ఉంది, కష్టజీవుల మీద ఉంది, ప్రజాస్వామికవాదుల మీద ఉంది, అభ్యుదయవాదుల మీద ఉంది, కవులు, కళాకారులు, కార్మికుల, కర్షకులు మొత్తం పెద్ద ఎత్తున సంఘీభావం తెలపవలసిన అవసరం ఉందని ఈరోజు మేము ప్రజా సంఘాలుగా జవహర్ నగర్ వివిధ ప్రజా సంఘాలుగా మేము మద్దతు తెలుపుతూ ఆ సభను విజయవంతం చేసే క్రమంలో ఇక్కడ జవహర్ నగర్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అందులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.